కబోర్డ్కి. సో ఈ కాట్ ఇవన్నీ ఏంటంటే 5 years బ్యాక్ కొన్నవే. సో చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇదేంటంటే గెస్ట్ రూమ్ అనొచ్చు, లేదా స్టడీ రూమ్ అని పెట్టుకున్నాం. మా బాబుకి కానీ మా హస్బెండ్ కానీ ఆఫీస్ వర్క్ చేసుకుంటారు. సో యాక్చువల్గా మాకు ఇక్కడ బిల్డర్ ఏంటంటే ఎవరికి పూజ రూమ్ ఇవ్వరనమాట. సో ఇదేంటంటే జస్ట్ సింపుల్గా ఒక కబోర్డ్ కూడా పూజ గదిలా చేయించాము దీనికి ఒక సైడ్కి. సో ఇది 3rd బెడ్రూమ్ అన్నమాట.